బ్రో, టెంపుల్ విజిట్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ రోడింగ్ ఉంది. ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఆఫ్ రోడింగ్ ఉంది, చాలా ఓపెన్ ఏరియా, అక్కడికి వెళ్తున్నాం. రోడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది కదా. ఇది వచ్చేసి ఫారెస్ట్ ఏరియా అంట, నావీ ఏరియా అంట. ఇప్పటిదాకా మొత్తం మట్టి రోడ్లో వచ్చినాం. ఆఫ్టర్ ఒక 7-8 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ ఎక్కినాం. బ్రో, సండే రైడ్ కోసం వస్తే చాలా ఎంజాయ్ చేయని అడ్వెంచర్స్ బైక్స్ ఉండాలి బ్రో. ఈ బైక్స్ పైన మనం చేయలేము, ఎందుకంటే రోడ్స్ బాగాలేవు ఇక్కడ. నీకు అడ్వెంచర్ బైక్ ఉంటే డైరెక్ట్ దానిపైన వెళ్ళిపోతుంది, కానీ ఇది సస్పెన్షన్ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్ట్రీట్ బైకులు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది. కానీ ఓకే, వెళ్తున్నాం. ఇందాకన్నా కదా రోడ్ బాగాలేదని, ఇక్కడ నుంచి క్రేజీ ఉంది బ్రో రోడ్డు. ఈ కార్నరింగ్స్ ఇది మొత్తం ఒక ఫారెస్ట్ మధ్యలో నుంచి ఉంది రోడ్డు. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది కానీ రోడ్ మాత్రం బాగుంది. కార్నింగ్ మాత్రం క్రేజీ చేయొచ్చు. మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే ఒక 50-60 మీటర్స్ ఉంటే మళ్ళీ రైట్, అట్లా కార్నింగ్ అంత తక్కువ గ్యాప్లో కార్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇప్పుడే తీసుకున్నానా, అక్కడ ముందర రైట్ ఉంది, మళ్ళీ రైట్ తీసుకున్నామా, ఇది మొత్తం రైట్ ఉంది, కంప్లీట్ రైట్. మళ్ళీ చూడవచ్చు మీరు, మళ్ళీ అక్కడ ముందర లెఫ్ట్ ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి 100 మీటర్స్ అనుకుంటా, 100 మీటర్స్ మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ రైట్, లెఫ్ట్. ఇక్కడ ఒక్క విలేజ్ కూడా లేదు, మొత్తం కంప్లీట్ ఎంటీ ఫారెస్ట్ మధ్య నుంచి. కొన్ని పంట పొలాలు ఉన్నాయి, కానీ దాదాపు ఎక్కువ మాత్రం ఓపెన్ ల్యాండ్. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మొత్తం ఇది మాత్రం కంప్లీట్ ఫారెస్ట్. ఇంకా మధ్యలో నుంచి రోడ్డు, లెఫ్ట్ చూడండి, రైట్ చూడండి, కంప్లీట్ ఓపెన్ ల్యాండ్. చెట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాని మధ్యలోకి వెళ్దాం మనం. మధ్యలోకి ఇన్ ద సెన్స్ ఆఫ్ రోడింగ్ సెషన్కి దానిలోకి వెళ్దాం. రోడ్ క్రేజీ ఉంది, స్ట్రేట్. మన వాళ్ళు ఇంకా వస్తలేరు. ఓకే, వచ్చేసారు. చలో, ఇక్కడ నుంచి కంప్లీట్ ఆఫ్ రోడ్. ఇంకా లొకేషన్ మాత్రం క్రేజీ అదిరిపోతాయి. ఇంకా మట్టి రోడ్ అయిపోయింది. రోడ్ ఇంకా ఇక్కడ నుంచి మట్టి రోడే, మొత్తం దుమ్మే బ్రో. వాళ్ళు ముందర వెళ్తూ ఉంటే వెనకాల మొత్తం దుమ్మే వస్తుంది నాకు. సెకండ్ గేర్లో కూడా ఎక్కుతుంది ఈజీగానే బ్రో. చూడండి, కంప్లీట్ ఓపెన్ ల్యాండ్. ఆ దుమ్ము చూడండి, వాళ్ళు వెళ్తే ఎంత దుమ్ము వస్తుందో. సూపర్ మోటో మోడ్లో పెట్టి కొంచెం మోడ్స్ చేంజ్ చేస్తాను నేను. అర్థం కాలే, ప్రాబ్లం లేదు, సూపర్ మోటో మోడ్ పెట్టినా. వెనకాల టైర్ స్కిడ్ అయిపోతుంది. ఇంకా ట్రాక్షన్, అసలు ట్రాక్షన్ అరే నాకు ట్రాక్షన్ అన్నా కూడా స్కిడ్ అవుతుంది. నేను ఆఫ్ చేసిన, మొత్తం తిరుగుతుంది టైరు, తిరుగుతూనే ఉంది టైరు, క్రేజీ తిరుగుతుంది చూడండి. బ్రో క్రేజీ బ్రో. బ్రో, సూపర్ మోటో మోడ్ ఆ నుండి ట్రాక్షన్ ఆఫ్ చేస్తే కంప్లీట్ డిఫరెంట్ బ్రో. ఇది ఆఫ్ రోడింగ్కి చాలా బాగా చేయొచ్చు, ఫుల్ ఆఫ్ రోడ్ చేయొచ్చు. చూడండి ఎలా స్కిడ్ అవుతుందో. మొత్తం రెడ్ 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 అయిపోయినాయి, టైర్లు అన్నీ రెడ్ అయిపోయినాయి. కావాల్సింది ఇంకా మొత్తం మట్టి మట్టి అయిపోయింది, ఎందుకంటే సన్నం ఉంది కదా మట్టి, మొత్తం చైన్ పైన పడిపోయింది.
చూడు, దుమ్ము లేదు నీ పైన, మన బ్రో పైన ఉంది. లేదు, దుమ్ము లేదు బ్రో, చూడండి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తాం, ఇంకేమైనా లొకేషన్ ఉందా ఇక్కడ ముందల చూసి ఒక డ్రోన్ షాట్ తీసుకొని వెళ్ళిపోతాం, ఇంకా అంతే. ఓ చాలా పెద్ద మైనింగ్ ఉంది ఇక్కడ. వాహ్, క్రేజీ ఉంది కదా లొకేషన్. సోలో వస్తే మాత్రం అదిరిపోతుంది. వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ తిరుగుతాయా? మొత్తం గడ్డి గడ్డి. వా, స్కిడ్ అయింది రేరు మొత్తం. బ్రో మొత్తం ఓపెన్ ఉంది ల్యాండ్, ఇది ఏం లేదు, ఓన్లీ గడ్డి, మధ్య నుంచి ఒక రోడ్ అంతే, కంప్లీట్ ఓపెన్. చిన్న 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 మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు ఎక్కింది చాలా పెద్దది, అది దిగినాం. ఇక్కడ ముందర ఇంకొకటి ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది, వెనకాల రైట్ సైడ్ ఇంకొకటి ఉంది. బ్రో అయిపోయింది, నా షూ అయిపోయింది. షూలకు మొత్తం పోయింది మట్టి. మళ్ళా పడ్డది షూలా. పడ్డదా? సైడ్కి పెట్టినా వచ్చి కాలు. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. మార్నింగ్ నుంచి అసలు మార్నింగ్ టిఫిన్ చేసాం. ఫుల్ ఆకలి అంటే ఫుల్ ఆకలి అవుతుంది. కానీ లొకేషన్ మొత్తం క్రేజీ బ్రో. మా అందరి వచ్చేసి ఇవి ట్రాక్ వెహికల్స్ కాబట్టి మేము అంతా ఎంజాయ్ చేయలేకపోయినాం. వీలైనంత వరకు అయితే చేసాం మ్యాక్సిమం. కానీ ఎవరైతే ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయో బ్రో, డ్యామ్ బ్యూటిఫుల్ బ్రో. మీరైతే సూపర్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నేను ఈ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెట్టా చూడండి కింద. రోడ్స్ మాత్రం కొంచెం బాగాలేదు బ్రో, చూసుకొని రండి. ఎవరైతే ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉన్నారో వాళ్ళకైతే పర్లేదు, ఏం కదా వెళ్ళైనా రావచ్చు. కానీ ట్రాక్ వెహికల్స్ ఎవరైనా వేసుకొని వస్తే మాత్రం కొంచెం చూసుకొని రండి. లొకేషన్ మాత్రం మీరు సాటిస్ఫై అయిపోతారు, అంత బాగుంది. ఆఫ్ రోడ్ వెహికల్స్ మాత్రం క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అండ్ చరణ్ అండ్ రామ్ వాళ్ళకి కొంచెం అర్జెంట్ వర్క్ ఉందంట, వాళ్ళు వెళ్ళిపోయారు.
వాళ్ళు వెళ్ళాల్సింది ఉప్పల్. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ అంతా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? అంటే నచ్చిందా నచ్చలేదా ఏదైనా ఉన్నా కానీ కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది, మీరు చూసి వదిలేస్తే నాకు అర్థం కాదు ఏమైందని చెప్పేసి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక క్రేజీ లొకేషన్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, రైడ్ సేఫ్.